హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నా. మీరు కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు బయటకైతే వెళ్తున్నాము. సో మా వారు ఏదో పని ఉందని బయటకు వెళ్తుంటే నేను కూడా వస్తాను వెంబడి మరీ వెళ్ళాను. ఎండ మాత్రం 11 o'clock చాలా ఎండ ఉందండి. మంచిర్యాలలో ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందనమాట. అండ్ సమ్మక్క సారక్క జాతర ఉంది కదా, సో అందుకని చెప్పి రోడ్లన్నీ చాలా ఖాళీగా అనిపించినాయి. లేకుంటే చాలా క్రౌడ్ ఉంటుంది కదా. ఇది శ్రీనివాస టాకీస్ రోడ్ ఏరియా అనమాట. అండ్ అక్కడి నుంచి నేను మహావీర్ ప్లాస్టిక్స్ అయితే వచ్చేసాను. క్యాన్స్ తీసుకునేది అనమాట, వాటర్ క్యాన్స్. సో దానికోసమని వచ్చాను, తీసుకున్నాను. వీళ్ళ దగ్గర చాలా ప్లాస్టిక్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. మన ఇంటికి కావాల్సినవన్నీ కూడా అవైలబుల్ ప్రైజింగ్స్లో ఉంటాయి. అండ్ వాటర్ బాటిల్స్, మన ఇంటికి కావాల్సిన స్టఫ్ మొత్తం ఉంటుంది. నేను ప్లాస్టిక్ని అయితే ఎంకరేజ్ చేయను, బట్ మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మంచిర్యాలలో మహావీర్ ప్లాస్టిక్స్లో తీసుకోవచ్చు. అండ్ ఈరోజు మొత్తం షాపింగ్ మాల్స్ కూడా అన్నీ ఎంటీ ఉన్నాయి. కొన్ని షాప్స్ అయితే ఓపెన్ కూడా చేయలేదండి. 11 o'clock 11:30 అయినా కూడా ఇంకా ఓపెన్ కూడా చేయలేదు కొన్ని షాప్స్. సో అందరూ జాతర హడావుల్లో ఉన్నారనమాట. అండ్ ఇక్కడ నాకు పువ్వులు కనిపించాయి, బంతి పువ్వులు భలే కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ అరటిపళ్ళ కోసమని ఆగాను. సో ఈరోజు ఫ్రైడే కదా, అరటిపళ్ళు తీసుకుందామని. సో అక్కడే పువ్వులు కనిపించాయన్నమాట. ఒక క్లిప్పింగ్ అయితే వేసుకుందామని తీశాను. అండ్ అరటిపళ్ళు తీసుకొని ఇంటికైతే వచ్చేసి ఓకే ఆడతాం. సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈరోజు నేను సాహిత్య దగ్గర బుక్ అయ్యాను. సో ఆ ఆట ఏంటో కాసేపు ఆడేస్తే నాకు ఒక పెద్ద తలనొప్పి పోతుంది. సో మీరు కూడా చూసేయండి, ఓకేనా? సరే ఓకే, ఎట్లా చేస్తారో చేయి చూద్దాం. ఒకసారి దేవుడిని చూపెడదాం వాళ్ళకి కూడా అందరికి. సో ఇది శివుడి లింగం అండి. నాకు సంక్రాంతి అప్పుడు నోములకు వచ్చింది. సో దాంతో మా పాప ఆడుకుంటుంది అనమాట. ఈ బోలాట ఆడినప్పుడల్లా ఇక్కడ ఈ దేవుడిని పెట్టేసి పూజ చేస్తూ ఉంటుంది. సో అదే ఇది అనమాట. ఇగో మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ. బియ్యం కడగాలా? ఓకే, కడుగుదాం. దీంతో తీసుకొని రెండు డబ్బాలు వేస్తే సరిపోతాయిగా? ఓకే ఓకే. మళ్ళీ వాటర్ వేస్తున్నాం. ఓకే, కుక్కర్ ఇప్పుడు ఏం చేద్దాం? బియ్యం కడిగేసిన అన్నం అయిందా చూడనా? ఓకే, అన్నం రెడీ అయిపోయిందా చూడు. అన్నం రెడీ అయిందో లేదో. ఓకే, పెట్టేసి నైవేద్యం పెట్టేసి. అండ్ మా పాప దగ్గర ఏదో ఒక చిన్న క్యూట్ గుట్ట కూడా ఉంది. బాగుంది కదా? ఇట్లాంటివన్నీ చూసినప్పుడు చిన్నప్పుడు నేను కూడా బోలెడు ఆడుకునేది. నా దగ్గర ఉంటాయి బోలెడు ఉంటాయి, అవన్నీ గుర్తొచ్చేస్తాయి నాకు కూడా. హాయ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది. పెట్టు నైవేద్యం పెట్టేస్తుంది దేవుడు. ఇది ఎవరికైనా తెలుసా? అసలు దీని పేరు ఎవరికైనా తెలిసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. విసురు రావుతూ అంటారు. ఇలా విసురుతారు కదా, ఇది విసురు రావుతూ అంటారు. ఇట్లా పట్టుకొని ఇంట్లో మిడిల్లో బియ్యం వేసి ఇట్లా తిప్పుతే అప్పుడు వెనకటి కాలంలో దీంట్లో బియ్యం వేసి, ఇది రాదు, ఇది బొమ్మది కదా నాన్న, ఇలా
అలాంటిది పెద్దది ఉంటుంది, ఇంత మిడిల్ లో రైస్ వేసి ఇట్లా తిప్పితే దీంట్లో నుంచి అప్పుడు పిండి పడేది. ఇప్పుడు మనం తాల్పిండి వేసుకుంటాం కదా, మరి బియ్య పిండి ఇప్పుడంటే మనకి గిర్నీలు మిక్సీలు అవన్నీ ఉన్నాయి. వెనుకటి కాలంలో ఏం లేదు, ఇట్లాంటి దాంట్లోనే పెద్ద దాంట్లో రైస్ వేసి వాళ్ళు పిండి చేసుకునే వాళ్ళు. అప్పుడు అట్లనే తీసేవాళ్ళు. అర్థమైందా? సో ఇంత క్యూట్ ఉంది కదా, చాలా బాగుంది. అండ్ ఇది ఒక పీట కూడా ఉంది. దీన్ని పీట పూరి చేసేది కోల మాత్రం గొడగొట్టింది. ఇది ఒక పీట మిగిలిపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ లాగా యూజ్ చేస్తుంది అనమాట మా పాప. అండ్ దేవుడికి నైవేద్యం పెడతాదంట. పెడితే ఆట ఇంతటితో సమాప్తం కాబోతుంది. ఇంకా చాలా ఉంది. ఇంకేముంది, అయిపోయింది కదా. ఇంకా అన్నం తినాలి, ఆ తర్వాత ఇంకొకసారి ఎందుకు నువ్వు నాతో ఒకటేసారి అని చెప్పి నువ్వు సాహిత్య ఒకటేసారి అంటే డిన్నర్ కి అని చెప్పిన. డిన్నర్ కదా అని చెప్పిన మమ్మీ. డిన్నర్ కి మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం, ఓకేనా? సో గైస్ హాయ్, ఇప్పుడు మా అన్నం అయితే రెడీ అవుతుంది. ఇక్కడ దేవుడికి నైవేద్యం కూడా అయిపోయింది. ఇంకా చూడండి మా దేవుడిని చూపెడుతున్నాం. మా దేవుడికి ఇక్కడ కుక్కర్లో నైవేద్యం కూడా పెట్టేసింది సాహిత్య. సో ఫైనల్లీ వీడియో మాత్రం ఎలా వచ్చిందో మీకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సాహిత్య చూడు, మాట్లాడు. నెక్స్ట్ టైం ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా వచ్చేసండి. వచ్చేసండి మళ్ళీ కూడా మళ్ళీ పోవాలట. అరవై మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఓకే, అప్పటిదాకా స్టే ట్యూన్ టు మంచిర్యాల మహాలక్ష్మి.